నాని కొత్త డైరెక్టర్ పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఆయనే ప్రొడ్యూసర్ అయ్యి సైలస్ ఖోన్ కి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు హిట్ తో, మన విశ్వక్సేన్ హీరోగా. తర్వాత హిట్ 2 కూడా మన అడివిశేష్ తో తీశారు. దాంట్లో కూడా లాస్ట్ వరకు అసలు క్లైమాక్స్ వరకు కూడా విలన్ ఎవరో తెలియకుండా ఇంత జాగ్రత్తగా పడ్డాడు స్టోరీ లైన్ లో. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ కమ్ హీరోగా హిట్ 3 నిర్మాత అయిన నాని గారు దీంట్లో నటించబోతున్నారని అంటన్నా ఆయన ఇమేజ్ ని ఆయన వేరే వేరియేషన్ చూపిస్తున్నారు అర్థమైంది. అందరూ కామెంట్స్ కూడా కింద అనిమల్ నాని పాయింట్ ఆఫ్ లో వస్తుంది, నాని 2.2 అనిమల్ అని అంటుంది. కానీ నాకు తెలిసిన వరకు మార్కో చూసారా భయ్య, మార్కో విజం ఫైట్ దీనిలో కనబడుతున్నాయి, మొత్తం బ్లడ్స్ కనబడుతున్నాయని నా అభిప్రాయం భయ్య. ఎందుకంటే దీంట్లో నాని గారు చాలా రఫ్ అండ్ రా లుక్ లో కనపడుతున్నారు ఒక పోలీస్ గా. ఒక డైలాగ్ కూడా ఉంది, పోలీసా నువ్వు రౌడీయా అని ఒక డైలాగ్ ఉంది. దాని ప్రకారం మనకు దాంట్లో కూడా కనపడుతుంది సీరియల్ థ్రిల్లర్, ఒక థ్రిల్లర్ మూవీస్ మలయాళంలో కాదు తెలుగులో కూడా మంచి ఆదరణ వస్తుందని నా అభిప్రాయం. ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ని కూడా నాని టైప్ ఆఫ్ లో తీశారు. అది కాకుండా మీకు సరిపోదా శనివారం గాని, దసరా గాని వెరైటీ జోనర్స్. దసరాలో ఫుల్ మాస్ ఇమేజ్ తో వచ్చారు ఆయన, దాని తర్వాత సరిపోదా శనివారంలో అయితే మొత్తం డిఫరెంట్ తో వచ్చారు. అలాంటి నాని గారు చాలా వెరైటీగా మళ్ళీ సైలస్ ఖోన్ ఒక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ తీశారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా నాని గారు అండ్ ఈ ఇద్దరు మూవీ చాలా బాగా హిట్ అవుతుంది నేను కోరుకుంటున్నా. నాకైతే నాని గారికి హిట్ 3 అనేది సూపర్ హిట్ కాబోతుంది అనేది నిజంగా భయ. నాని గారికి హ్యాపీ బర్త్డే టు యూ బిలేటెడ్. ఈ బర్త్డేకి వచ్చిన గ్లిమ్స్ ఇంకా సూపర్ గా హిట్ అవుతుంది నా అభిప్రాయం. సరిపోదు, పక్కా మాస్ కు సంబంధించిన స్టార్ ఫిక్స్ చేయండి. ఎందుకంటే అన్న కష్టపడి అరే కష్టం కాదా ఆ లుక్ ఏంది అసలు, అరే ఆ ఎంట్రీ ఏమిది అసలు, ఆ డైలాగ్ అనుడేంది అసలు. ఇటు 3 అంటే ఏదో మొన్న ఇట్లా వస్తాయి అని అనుకున్నా కానీ ఊర మాస్క్ వస్తుంది అని అనుకుంటే యూనివర్సల్ విజువల్స్ ఒక హాలీవుడ్ లెవెల్ లా ఉన్నాయి, ఈ రేంజ్ లో వస్తుందని అనుకోలే. అప్పుడు ఎప్పుడో నేను యోగా సినిమాలో చూసిన, మధ్యలో మొన్న దసరా వచ్చింది ఆ రేంజ్ లో చూసిన. కానీ మరీ ఇంత రేంజ్ లో వస్తుందని అనుకుంటాను. నాని అన్న పక్క ఆయనకంటూ ఒక రేంజ్ పక్క వస్తుంది ఈ సినిమా చూస్తే. పక్క ఈ సినిమా విడుదల ఎప్పుడైతుంది అని నేను 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నా. జల్ది రావాలి, అది కూడా థియేటర్లకు రావాలి, మంచి రికార్డులు కొట్టాలి. అంగి మొత్తం నెత్తరు అవుతుంది కదా, ఎట్లా ఉన్నది? అవునా, ఇందాక ఉతుక్కొని వచ్చిన నేను కూడా దాన్ని ట్రైలర్ చూసి ఇద్దరిని నూకివేసిన. అంటే నిజంగా నూకలే గాని అట్లా అనిపించింది. అంటే ఇంత మాస్ క్యారెక్టర్ అన్నకు వస్తుందని నేను అనుకోలేదు. ఇటువంటివి తీస్తాడా అని అనుకున్నాము, తీసిండు. సూపర్. నాని లుక్ ఎలా అనిపించింది? నాని లుక్ పూరా మాస్ ఉన్నది. సరైనోడు సినిమాలో ఒక డైలాగ్ కొడతాడు తెలుసా, ఇట్లా పడేసి పూరా మాస్ అట్లా ఉన్నది. హిట్ అవుతుంది మరి సినిమా, హిట్ అవుతుంది అంటవా? బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇంతకు ముందు 2 పార్ట్లు కూడా వేరే ఆయన చేశాడు కదా, అడవిశేష్ చేసి వాళ్ళ రేంజ్ వాళ్ళు చేసుకున్నారు. కానీ అన్నది వేరే రేంజ్. చెప్పిండు కదా అన్న, పోలీస్ ఒకటే చెప్పిండు, అర్జున్ సర్కార్ కి ఇది ఇస్తున్నారు అంటే కేసు ఎట్లుంటది, వాడి లాఠీలు దెబ్బకి పగులుతాయి. అది పక్క బాక్స్ ఆఫీస్ రికార్డులు కూడా అట్లే పగులుతాయి. రాసి పెట్టుకొని నేను మీ పేరు ఇస్తాను.